రోజక్క కొంచెం బిజీగా ఉండి నిజంగా చేయలేకపోయినాను కానీ అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అక్క గోశాలలో జరిగిన ఇది గురించి మాట్లాడుతా ఉంది కదా. అయితే అక్క అప్పుడు పార్టీల పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉంది కదా ఆవిడ. అప్పుడు తిరుపతిలో గోశాల ఉందని కూడా తెలియదు అక్కకి. తెలియకపోతే ఇప్పుడు గోవులు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారా మీరు అని చెప్పేసి పార్టీ మీదకి నోరేసుకొని పడిపోయింది కదా. నేను దాని గురించి మాట్లాడింది. ఏమక్క నువ్వు ఉన్నప్పుడు ఎంతసేపటికి బ్లాక్ లో టికెట్స్ తీసుకొని అమ్ముకొని దర్శనాలు చూపించు తెలుసు కానీ గోశాల ఎప్పుడైనా తెలిసి చూసిందా? చూడలేదు కదా. సో దాని గురించి మాట్లాడింది నేను. ఇప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయారని చెప్పింది కదా, అసమర్థత వల్ల చనిపోయారు, ఇది పార్టీ అసమర్థత వల్ల చనిపోయారని చెప్పింది కదా. మరి ఎవరు ఆడ పెట్టిండేది అక్కడ? మీరు ఉన్నప్పుడే కదా. ఇప్పుడు పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. దానికోసమే మరి నువ్వు ఇన్ని రోజులు వస్తా పోతా ఉన్నావు కదా, నువ్వేం చేసినట్టు మరి అక్కడ జరుగుతుంది ఈ విధంగా తొక్కిసలాట వస్తారు, టోకెట్స్ తీసుకోకుండా మామూలుగా మీరు చేయొచ్చు కదా. మీరు చేయకుండా ఇప్పుడు ఏదైతే అంటే ఎంతసేపటికి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే టీడీపీ పార్టీకి ఒక ముద్ర వేయాలి, బాగలేదు అని చెప్పేసి ప్రజల్లోకి పంపించాలనేది ఈ ఉద్దేశం. అందుకే నాకు నచ్చదు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇది ఇలా ఉంది బాబు గారు లేకపోతే ఇలా చూడండి అని చెప్పేసి చెప్పుకుంటే అది పద్ధతిగా ఉందోతనంగా ఉంటది. ఎంతసేపటికి ఇది వద్దు ఇలా వద్దు అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలా, అది అక్క ప్లాన్.